వెల్కమ్ టు కీ కలర్స్. కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టవు అనిపిస్తుంది. అలాంటి మూవీస్ లో ఖచ్చితంగా చెప్పి తీరాల్సిన ట్రెండ్ సినిమా ఈ నగరానికి ఏమైంది. క్యాజువల్ గా కనిపిస్తూనే ఆలోచనలో పడేసే సెన్సిబిలిటీ ఉన్న ఈ నగరానికి సినిమా ఇప్పుడు సీక్వెల్ తో సిద్ధమవుతుంటే అందులో బాలకృష్ణ నటించడం మరింత ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఇంతకీ ఏంటి సీక్వెల్ సంగతి? ఈ సినిమా ఎందుకు ఇంత స్పెషల్? చూసే ముందు కీ కలర్స్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. ఆఫీస్ ఎందుకు పోలే? నాగుల పంచమి ఇయ్యాల అట్లా కూడా ఇస్తారా మీ దాంట్లో ఆఫీస్లో? నా ఆఫీస్లో ఇస్తారు. ఈ నగరానికి ఏమైంది? నలుగురు ఫ్రెండ్స్ స్టోరీ. విశ్వక్సేన్ కి బజ్ తీసుకొచ్చిన సినిమా. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మేకింగ్ స్టైల్ ని మరింత పాపులరైజ్ చేసిన సినిమా. బతకడం కోసం ఏదో పని చేసుకుంటూ ఉండిపోకు, నీకు నచ్చిన పని చేయి, నచ్చినట్టు బతుకు, ప్యాషనేట్ గా ఉండు అని ప్రాక్టికల్ గా తరుణ్ భాస్కర్ చూపించిన తీరుకి ఈ జనరేషన్ ఫిదా అయిపోయింది. లైఫ్ అంటే నలుగురు నచ్చిన వాళ్ళతో వండుకుంటా, నాలుగు మెతుకులు అన్నం తినుకుంటా, నచ్చిన పని చేసుకోవడం అన్నట్టు ఈ సినిమా లాక్డౌన్ టైంలో నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తే ఆ తరువాత 3 ఏళ్లకి థియేటర్లలో రిలీజ్ అయి భారీగా వసూళ్లు కూడా చేసింది. ఇప్పుడు ఇదే సినిమాకు సీక్వెల్ వస్తోంది. నలుగురు ఇంజనీరింగ్ కుర్రోళ్ళు, వాళ్లకు చదువుతో సంబంధం లేని క్రియేటివ్ ఫీల్డ్స్ లో సెటిల్ కావడం, రియల్ లైఫ్ లో స్ట్రగుల్ ఫేస్ చేయడం, అందరూ కలిసి ఎలా సక్సెస్ ని అచీవ్ చేశారు అనే పాయింట్ ను కనెక్టింగ్ గా చూపించాడు డైరెక్టర్ తరుణ్ భాస్కర్. మరి సీక్వెల్ లో ఏం చెప్పబోతున్నారు? మీరు యాజ్ ఎ గ్రూప్ చేసిన మోస్ట్ క్రేజియస్ట్ థింగ్ ఏంటి? ఈ నలుగురికి అనుకోని పరిస్థితుల్లో సినిమా హీరో ఎదురుపడటం, ఆ హీరోతో ఎదురయ్యే అనుభవాలు అనే స్టోరీ లైన్ బేసిక్ గా రెడీ అయ్యింది అని సినిమా యూనిట్ హింట్ ఇస్తోంది. అదే పాత్రలో హీరో బాలకృష్ణ నటిస్తారు అని అంటున్నారు. విశ్వక్సేన్ తో మంచి రిలేషన్ లో ఉండటమే కాదు, తరుణ్ భాస్కర్ కి కూడా బాలకృష్ణ మీద ప్రత్యేకమైన అభిమానం. కీడాకోలా లాంటి సినిమాల్లో స్వాతిలో ముత్యమంతా లాంటి పాటల్ని ప్రత్యేకంగా హైలైట్ చేసి తన అభిమానాన్ని ఆల్రెడీ చూపించారు తరుణ్ భాస్కర్. అందుకే ఇప్పుడు ఇదే కాంబినేషన్ స్క్రీన్ మీదకు వస్తోంది అనేసరికి టాలీవుడ్ లో ఇంట్రెస్ట్ పెరిగిపోతోంది. నీ కంపెనీని స్వాతిలో ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంజవాన. బాలకృష్ణ అఖండ షూట్ కొలిక్కి రాగానే ఈ నగరానికి సీక్వెల్ లో యాక్ట్ చేస్తారని అంటున్నారు. ఇందులో ఒకటి కాదు 2 ఇంట్రెస్టింగ్ పాయింట్స్ కనిపిస్తున్నాయి. మామూలుగానే ఫుల్ హైపర్ లో ఉండే ఆ నలుగురు ఫ్రెండ్స్ బాలకృష్ణతో కలిస్తే ఇంకెంత హంగామా చేస్తారో అనే ఆసక్తి మొదటిదైతే, ఈ నగరానికి బాలకృష్ణ లాంటి స్టార్ ఎనర్జీ వస్తే ఇంపాక్ట్ ఎంతలా పెరిగిపోతుంది అనే అంచనాలు వస్తుండటం రెండోది. ఏజ్ విషయంతో సంబంధం లేకుండా ఈ జనరేషన్ తో కలిసిపోయే బాలకృష్ణ మరోసారి యంగ్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే నిర్ణయం తీసుకున్నారు అని మాత్రం అందరికీ ఖచ్చితంగా అనిపిస్తోంది. ఈ ఇయర్ ఎండ్ కి ఈ సీక్వెల్ రిలీజ్ అవుతోంది. ఈ నగరానికి ఏమైంది మూవీ మీకు కూడా నచ్చుతుందా? నచ్చితే గనక కమెంట్స్ లో చెప్పేసేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. దిస్ ఈజ్ కీ కలర్స్.